September 2025 చిప్పగిరి పిఎస్సి గంజాయి కేసులో అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు ముద్దాయిని సరెండర్ అప్లికేషన్ పెట్టి ప్రొడ్యూస్ చేసినారు. కన్సర్న్ జడ్జి గారు మా జడ్జి గారు వచ్చి సెకండ్ పుటం పెట్టి పక్కన పెట్టేసినారు. తర్వాత మధ్యాహ్నం జడ్జి గారు ఆలూరు కోర్టు వెళ్ళారు ఇన్ఛార్జి కాబట్టి అక్కడికి ముద్దాయిని తీసుకురామని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేసి వెళ్ళిపోయినారు. కానీ సుమారు 2:30 అడ్వకేట్ గారు ఆ ముద్దాయిని తీసుకొని కారులో ఇక్కడ పత్తికొండ కోర్టు ముందు పోతుంటే పోలీసు వాళ్ళు ఆపి ఆ ముద్దాయిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే మేము పోయి అడ్వకేట్స్ పోయి అది మంచి పద్ధతి కాదండి, సరెండర్ అప్లికేషన్ వేశారు. జడ్జి గారు ఇన్ఛార్జ్ కాబట్టి ఆలూరు కోర్టుకి పోయినారు. అక్కడికి తీసుకొస్తాం, మీరు అట్లా చేయరాదని చెప్పి మళ్ళీ ముద్దాయిని వెనక్కి పత్తికొండ కోర్టుకి లోన్కి తీసుకొచ్చి ఆయన పత్తికొండ కోర్టు హాల్లో ఆ అబ్బాయిని పెట్టేసి వాళ్ళు జూనియర్ అడ్వకేట్లు కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు. తర్వాత ఈయన అక్కడ పోయి మెమో చేస్తూ ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెట్టినారు కాబట్టి మీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ముద్దాయిని మీరు విచారించి ఆయన జ్యుడిషియల్ కస్టడీ పోవాలని మెమో వేయాలని పోయినారు. ఇంత లోపల సుమారు 4:30 సమయంలో 4:10 సమయంలో ఎస్ఐ ఇద్దరు మఫ్టీలో వచ్చి కోర్టు హాల్లో ఉండే ముద్దాయిని బలవంతంగా లాక్కొని పోతుంటే మా అడ్వకేట్ గారు రవి గారు అడ్డగించి పద్ధతి కాదు సార్, ఇది జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మీరు కోర్టు హాల్ నుంచి పిలిచిపోవడం పద్ధతి కాదు అని చెప్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, కంటెంప్ట్ చేసుకోపోండి, మీరు చేసేది చెప్పి ఆ అబ్బాయిని దొబ్బేసి నానా దెబ్బాసలాడి వాళ్ళు ఆ అబ్బాయిని అడ్వకేట్ గారిని దొబ్బేసి వేసిపోయినారు. దీనికి గాను మా అడ్వకేట్లంతా స్పందించి ధర్నా చేయడం అయింది. అప్పుడు ఇన్ఛార్జ్ సిఐ గారు వచ్చి దీని మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి, తగు చర్య తీసుకుంటామన్నారు. దానికి గాను మేము ఈరోజు అందరు అడ్వకేట్లు పోయి కంప్లైంట్ ఇచ్చాం. సీనియర్ అడ్వకేట్లు అందరు అడ్వకేట్స్ పోయి కంప్లైంట్ ఇచ్చాము. డిఎస్పీ గారు దాన్ని వెంకటరామన్ సార్ గారు స్వీకరించినారు. ఇంత అరాచకం ఏందో అర్థం కావడంలా. బికాస్ ఏదన్నా ఉంది మేము ఇక్కడ కేసు యొక్క గ్రీవెన్స్ గురించి చెప్పడంలా. అంటే మేమేమి వీఆర్ నాట్ సపోర్టెడ్ ది గంజాయి ముద్దాయిల్ని మేమేదో సపోర్ట్ చేస్తున్నాం కాదు. గంజాయి ఇక్కడ ఒక కోర్టు హాల్లో ప్రవేశించి సరెండర్ అప్లికేషన్ పెట్టిన అడ్వకేట్ ముద్దాయిని తీసుకుపోవడం అనేది దౌర్జన్యకరం. ఇది న్యాయవ్యవస్థకే ఒక కించపరిచేయడం. ఎందుకంటే కొద్దిమంది ఏమంటున్నారు, మీరు గంజాయి ముద్దాయిని మీరే సపోర్ట్ చేయాలి. ఇక్కడ ముద్దాయిని మేము సపోర్ట్ చేయడం లేదు. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంటే మాకు కోర్టు హాల్లోకి మళ్ళీ ఆవరణ కూడా కాదు, కోర్టు హాల్లోకి వచ్చి దౌర్జన్యంగా మఫ్టీలో ఎగ్గకపోవడము, దానికి వెనక్కి ఒక యుద్ధము కాంచెం సపోర్ట్ చేయడం అనేది ఇది అమానుషము. దీన్ని మేము బార్ అసోసియేషన్తో అందరము తీవ్రంగా ఖండిస్తున్నాం.